హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు వచ్చేసి అమృత యూనివర్సిటీ దగ్గర ఉన్న పనులు అయితే జరుగుతున్నాయండి. అది చూపిద్దామని చెప్పేది వచ్చాం. అలానే అమరావతిలో ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అనేది మీకు చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే చూడండి, పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అమరావతిలో ఏమేమి పనులు జరుగుతున్నాయో ఈ ఒక్క వీడియోలో మీకైతే షేర్ అయితే చేస్తాను, చూడండి. ఇదిగోండి, ఇక్కడ అమృత యూనివర్సిటీ దగ్గర ఈ రోడ్ లో మొత్తం అండర్ గ్రౌండ్ కి సంబంధించి డ్రైనేజ్ పనులు అయితే జరుగుతున్నాయండి. అమరావతిలో పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తారండి. ఈ డ్రైనేజీ పనులకు సంబంధించి చాలా త్వరగానే అయితే చేశారు. మనం అంతకుముందు చేసినప్పుడు ఆ చివరి వైపు అయితే మొదలు పెట్టారండి. ఇప్పుడు ఈ చివరి వరకు అయితే స్టార్ట్ చేసేసారనమాట. మీరు చూడొచ్చు. ఇటువైపు మొత్తం ఈ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. అలానే అటు అమృత యూనివర్సిటీ దగ్గరలో కూడా అయితే జరుగుతున్నాయండి. మీకు అటు కూడా వెళ్ళేది చూపిస్తాను ఒకసారి. ఇదంతా తవ్వుతున్నారన్నమాట. ఇటువైపు అంతా తవ్వేశారు. మీకు అంతకుముందు కూడా అటు అమృత యూనివర్సిటీ వైపు అయితే వీడియో అయితే చేశానండి. అమరావతిలో జరిగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ గురించి, జరిగే పనుల గురించి కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, ఇటువైపు కింద ర్యాంప్ లాగా అయితే కూడా వేసారనమాట. ఐరన్ తో సెట్ చేసుకొని. అక్కడ కూడా అయితే జరుగుతున్నాయండి పనులు. ఇదే రోడ్డు డైరెక్ట్ గా ఈట్వల్ రోడ్డు కనెక్ట్ అయితే అవుతుందండి అమృత యూనివర్సిటీ వైపు. ఈ అమృత యూనివర్సిటీ కాడ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాకా రోడ్డు అయితే కనెక్టివిటీ కలిసిద్ది. ఇటు సైడ్ ఏమో ఐరన్ తో సెట్ చేసుకున్నారు. చూసారు కదా. అమృత యూనివర్సిటీ దగ్గర కూడా అయితే పనులు అయితే జరుగుతున్నాయండి. మీరు క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ ఈ అమరావతిలో ఈ డ్రైనేజీ పనులు, అలానే అండర్ గ్రౌండ్ కి సంబంధించి కేబుల్ లైన్ పనులు అయితే జరుగుతున్నాయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఈట్వల్ రోడ్ అనమాట. ఈట్వల్ రోడ్ లో అండర్ గ్రౌండ్ కి సంబంధించి వాటర్ లైన్ పైప్ అయితే దించుతున్నారు. లారీతో అయితే తీసుకొచ్చారనమాట. మొత్తం క్రేన్ తో మొత్తం తీస్తున్నారు. పనులు అయితే జరుగుతున్నాయి.
చూస్తున్నారు కదా, ఒక జేసీబీతోనేమో ఇసుక అయితే పోస్తున్నారు, ఒక పక్క ఇదేమో క్లియర్ అయితే చేస్తున్నారు అనమాట మట్టి. లెవెల్ చేస్తున్నారు మొత్తం. ఇదిగోండి, ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర అండర్ గ్రౌండ్ కి సంబంధించి పనులు అయితే జరుగుతుందని చెప్పి మనం చూపించాం కదా, ఇక్కడైతే పూర్తి అయితే చేశారండి. ఇది మొత్తం చూడండి ఒకసారి. భారీ భారీ మిషనరీ కూడా అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఓన్లీ లోన్ ఇంటీరియర్ గా జరగాల్సిన పని అయితే జరుగుతుంది. చాలా త్వరగానే అయితే చేశారండి ఈ పనులు కూడా. మనం ఇంకో చోటకి వెళ్ళి చూద్దాం అక్కడ ఈ రోజు ఎలా ఉందన్నది. ఈ కొండవీటి వాగు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉండే ఈ కొండవీటి వాగుకు సంబంధించి ఇక్కడ పనులు అయితే చేస్తున్నారండి. ఆ జేసీబీ మొత్తం మట్టిని తొలగించి ఆ నీటిని అటు కొండవీటి వాగులోకి వెళ్ళడం కోసం అని చెప్పి చేస్తున్నారు. ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ కూడా ఈ కొండవీటి వాగు పక్కన ఈ పిల్లర్లు అయితే ఉన్నాయి. అంతకుముందు ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది కదా, దానికి సంబంధించి అయితే పనులు అయితే చేస్తున్నారండి. ఇటువైపు అంతా ఇట 4 పిల్లర్లు అయితే ఉన్నాయి భారీగా. ఇదిగోండి, మిక్సర్ టిప్పర్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ పిల్లర్కి సంబంధించి అయితే పోస్తున్నారు. మిక్సర్ లారీ వచ్చి అయితే దానికి అక్కడ అడ్జస్ట్మెంట్ అయితే పెట్టారన్నమాట, పిల్లర్లో పోయడం కోసం అని చెప్పి. ఇదిగోండి, ఇటువైపు నుంచి అయితే వెళ్ళిద్ది అనమాట కొండవీటి వాగు. దీనికి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ అయితే రావాలి, దీనికి అయితే పోస్తున్నారు అన్నమాట. చూడొచ్చు మీరు క్లియర్గా. ఇంకా మొత్తం 4 ఫ్లోర్లుగా చేశారండి.
ఈ 3 అయితే చేశారు. ఇప్పుడు ఇటువైపు 4 చేస్తున్నారు అన్నమాట. ఓకే అండి, ఇంకో వైపు వెళ్ళి మీకైతే చూపిస్తాను. అక్కడ రిజర్వాయర్ వైపు కూడా అక్కడ జరుగుతున్నాయి లేదా లేక్స్ సంబంధించి పనులు చూపిస్తానండి. వెలగపూడి రోడ్లో ఇక్కడ సైడు మంచినీటి పైపులకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. అంతా సెట్ చేస్తున్నారు అన్నమాట పైపులు. అలానే డ్రైనేజీ పనులు కూడా జరుగుతున్నాయి. సెట్టింగ్ కోసం అని చెప్పి సెట్ చేస్తున్నారు, జాయింట్ చేయడం కలపడం కోసం. ఇది వచ్చేసి విట్ యూనివర్సిటీ రోడ్లో ఉన్న ఇది మీల్ అనే కాంట్రాక్ట్స్ అయితే ఇక్కడ వర్కర్స్కి సంబంధించి మొత్తం షెడ్లు అంతా వేస్తున్నారండి. చూసారు కదా, మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్టీడీ క్యాంప్ ఆఫీస్ అడ్రస్ అంట. ఇది వెలగపూడి విలేజ్, పోస్ట్ తుళ్ళూరు, ఎండిఐ గుంటూరు డిస్టిక్. ఇక్కడ మెటీరియల్ అంతా తెచ్చుకుంటున్నారు. షెడ్లు అయితే వేసారు అన్నమాట. N11 E7 జంక్షన్ దగ్గర అయితే ఈ సైడ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయండి. ఇదిగోండి, ఇటు E6 రోడ్లో అయితే డ్రైనేజ్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. మనం ఒక 5 రోజుల క్రితం వీడియో చూపించినప్పుడు ఇటువైపు ఇంకా తవ్వుతూనే ఉన్నారు. ఈ రోజు వచ్చి చూస్తే ఇటువైపు అంతా పనులు చేస్తున్నారండి. చూసారు కదా, ఇదంతా E6 రోడ్డు. చూసారు కదా, పనులు అయితే జరుగుతున్నాయి, అండర్గ్రౌండ్కి సంబంధించి పనులు. అలానే ఇక్కడ పైన కరెంట్ పిల్లర్ అయితే కనిపిస్తుంది కదా, అటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపు ఉన్న కరెంట్ లైన్ని ఇటువైపు చేస్తున్నారు. ఇటు పక్క వేస్తున్నారు అన్నమాట, అడ్డు లేకుండా. అటు ఇదండి అమరావతిలో ఈ డ్రైనేజీకి సంబంధించి పనులు అయితే ఇలా అయితే జరుగుతున్నాయి అనమాట. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్